నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారుల దాడి. ఈ మేరకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక అమలాపురం నల్లవంతెన ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ దాడిలో 1062 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, నకిలీ మద్యం తయారు చేసే సుమారు 15 లక్షల విలువ గల యంత్రం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు దాడి చేసే సమయంలో తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోల్లో ఎగుమతులు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్ సృష్టించి నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తమ అదుపులో 8 మంది నిందితులు ఉన్నారని, ఎక్సైజ్ అధికారుల దాడులతో పారిపోయిన ప్రధాన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. నకిలీ మద్యం తయారీకు మిషన్, స్పిరిట్ ముడిసరుకులు సరఫరా చేసే ముఠా పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నారని, త్వరలో ముఠా గుట్టురట్టు చేస్తామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక తెలిపారు. అమలాపురం యూనిట్ కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండెండ్ హౌస్ లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్ లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్ తోని, ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యాన్లతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్ లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి యెట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఇంకో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నురుకుర్తి శ్రీనివాస్, సత్యనారాయణ గారి కుమారుడు, 38 సంవత్సరాలు సుమారు ఉంటాయి, కాజలూరు గ్రామస్తుడండి. కాజలూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను, మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాసవ్యులు, వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్, పులి రోషిద్ శీతల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరాల క్రితమో లేకపోతే సంవత్సర క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్ కి యానం నుంచి NDPL కి తెచ్చుకొని మన బాటిల్స్ లో, అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్ లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది. ముందర ఒక 48 బాటిల్లు, ఇంకొక 12 బాటిల్లు ఒక 2 వ్యక్తుల దగ్గర దొరికాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటకు తీసుకొస్తున్నారు. మనకి యాక్చువల్ గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన MRP అయితే 160 రూపాయలు, కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి గాను 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము. ఫర్దర్ గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రాగేషన్ గానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. సోమశేఖర్ అండి, పేరూరు గ్రామస్తుడు, చింతపల్లి సోమశేఖర్. తర్వాత చెవ్వాకుల ప్రేమ్ కుమార్ ఎలియాస్ బబ్లు, సన్ ఆఫ్ సత్యబాబు, 20 ఏళ్ళు, ఇతను పేరూరు వాస్తవ్యుడే, పేరూరు వై జంక్షన్ దగ్గర ఉంటాడు. 3వ ముద్దాయి నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ పెద్ద సత్యనారాయణ, చింతాడగురు వాస్తవ్యులు. 4వ వ్యక్తి పిల్లా శ్రీనివాస్ ఎలియాస్ వెంకన్న, సన్ ఆఫ్ వీర వెంకటరమణ, 30 సంవత్సరాల వయసు దాదాపు ఉంటుంది, చింతాడగరువు, అమలాపురం మండలం అండి. నురుకుర్తి శ్రీనివాసరావు, సన్ ఆఫ్ సత్యనారాయణ, కాజలూరు దుద్దుకూరు గ్రామస్తుడు. బొర్రా సత్య అప్పారావు, సన్ ఆఫ్ కొండలరావు, మాచవరం గ్రామస్తుడు, అంబాజీపేట మండలం.
పీతాని వెంకట దుర్గ సింహాద్రి, తండ్రి బుచ్చయ్య, సెట్టిబాల్జ క్యాస్ట్, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం అండి. అలాగే తిరుమనాథం దుర్గారావు, తండ్రి వెంకటేశ్వరరావు, కొమరగిరిపట్నం. వీళ్ళని